ఇటువంటి మాటలు కాదండి. చిత్రహింసలు చేసేవారండి వాళ్ళ కుటుంబం. వాళ్ళ ఏదైతే అత్తమామ వీళ్ళందరూ ఉన్నారో భర్తతో సహా చిత్రహింసలు చేశారు. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత 3 నెలలు నిండిన తర్వాత ఆమెని నిర్దాక్ష్యంగా ఇంట్లోంచి బయటికి నెట్టబోయబడ్డారు. నేనేదో కథల్లో తీసి చెప్పడవట్లేదు మైడిలినస్. ఇది రియల్‌గా జరిగిన స్టోరీ. సింధుపాల్ సక్పాల్ అనమాట మేడం గారి పేరు. సరే బయటికి గెంటేశారు, నెట్టివేశారు. ఎవరు కూడా ఫ్యామిలీ ఎవరు ఆమెని చేరవేసుకోలేదు. బయటకొచ్చారు. బస్ స్టాండ్‌కి వచ్చారండి. వస్తే అక్కడ ఉండేటటువంటి పీపుల్స్‌ని చూస్తున్నారు. ప్రజల్ని చూస్తున్నారండి. చాలా స్ట్రగుల్. మరోపక్క ప్రెగ్నెన్సీ 5వ నెల వచ్చింది. చూస్తే చాలా మంది పీపుల్స్ ఆ ప్లాట్‌ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ చూస్తున్నారండి అంతా కూడా. అనాథులు, వృద్ధులు, తల్లిదండ్రులు వదిలేసినటువంటి పిల్లలు, పిల్లలు వదిలేసినటువంటి తల్లిదండ్రులు ఇలా విడివిడిగా ఎక్కడెక్కడో వాళ్ళొక చూసి ఈమె ఎలాంటి ఫీలింగ్స్‌తో ఉంది కాబట్టి అలానే చూస్తూ చాలా బాధపడిందండి. చాలా బాధపడింది. మరి ఏదో ఒకలా వెళ్ళాలి కదా! ఎందుకంటే ప్రెగ్నెన్సీ లోపల ఒక బేబీ ఉంది. మరి బేబీకి ఏదో ఒకటి పెట్టాలంటే అక్కడ దగ్గరలో బయటకొచ్చిన తర్వాత ఒక ఒక చెత్త వేస్తారు కదండీ! చెత్త దగ్గరలో ఉండేటువంటి చెత్త ఉంటుంది. వేస్టేజ్ మొత్తం అక్కడే పడేస్తుంటారు. సింధు తాయి గారు ఏం చేశారంటే అక్కడ ఉండేటటువంటి చెత్తలో పడేటటువంటి రైస్ తినేస్తుంటారు కదా! పొట్లం తినేస్తుంటారు. కొద్దిగా మిగిలింది ఏదో ఒకటి పడేస్తుంటారు. అది తీసుకునేటువంటి సందర్భాలు. తింటుందండి ఆమె. కన్నీళ్ళు. మరోపక్క కడుపు నింపుకోలేదు. ఎవరు పెట్టేటటువంటి పరిస్థితి లేదు. ఎక్కడికి వెళ్ళేటటువంటి జాగ లేదు. చాలా ఆ బాధతో, ఆ పెయిన్‌తో ఎంతో ఎంగులు మెతుకులు తినేటువంటి ఓకే. సో, జీర్ణించుకోలేక 1 సెకండ్. ఆ తర్వాత 9వ నెలకొచ్చిందండి. రైల్వే స్టేషన్‌లో చూసారు. అలాంటి పరిస్థితులే. నాలా చాలామంది ఇలా స్ట్రగుల్ అవుతున్నారు. ఇలానే పరిస్థితులు అవుతున్నాయని ఇవన్నీ జీర్ణించుకొని మళ్ళీ 9వ నెలకి పురుడు పోసుకోవాలి. పురుడు పోసుకోవాలండి. ఈ పురుడు పోసుకునే టైంలో నో హాస్పిటల్, నో మెడిసిన్. అక్కడే ఏదైతే చెత్త చెదరం ఉందో అలాంటి చోట్లే ప్రెగ్నెన్సీ ఏదైతే పురుడుందో తనకు తాను పోసుకున్నారండి. ఎలా పోసుకున్నారో తెలుసా? ఆ బిడ్డను తానే స్వయంగా బయటికి తీసి ఆ పెద్ద ప్రేగు ఏదైతే ఉంటుందో